ఫ్లైస్ లోపల పోయేసి బయటొచ్చింది. అది కూడా తెలీలా ఆ పాపకి. అట్నే తింటా ఉంది. కానీ ఫ్లైస్ వచ్చేసింది. ఫ్లైస్ తోటి తినలా. అది వచ్చేసింది. సో, షీ ఈస్ స్పెండింగ్ సో మచ్ ఆఫ్ టైమ్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టీవీ. అండ్ ఇంకోటి చూసాంటే గెట్టింగ్ రెడీ టు ద స్కూల్. ఆ యూనిఫార్మ్ ఎక్కడ పెట్టాను? ఏం చేసేది? బెల్ట్ ఎక్కడ? ఐడీ కార్డ్ ఎక్కడ? అది ఎత్తుకునే దానికే సరిపోతుంది. సో, నో ప్లానింగ్ అట్ ఆల్. అండ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా ప్లేయింగ్ టూ మచ్ ఆఫ్ టైమ్ విత్ ఫ్రెండ్స్. మొబైల్‌తో దే ఆర్ స్పెండింగ్ మోర్ టైమ్. సో, దీస్ ఆర్ ది టైమ్ వేస్టర్స్. ఇంకా టీవీ చూసేది, కార్టూన్స్ అందరూ చూస్తున్నారు నాకు తెలుసు. ఐ నో అబౌట్ ఇట్. మీ మదర్, ఫాదర్ అంతా నాకు మెసేజ్ పెట్టారు నాకు. సో, ఐయామ్ గెట్టింగ్ మెసేజెస్. సో, హౌ మచ్ టైమ్ యూ ఆర్ స్పెండింగ్ అనేది. సో, ఈ మరి టైం వేస్ట్ చేయకుండా హౌ వి కెన్ ఇంప్రూవైజ్ అవర్ డే. ఎట్లా ఇంప్రూవ్ చేస్తాం? సో, సెట్టింగ్ అప్ అలారం ఇన్ ద 6:00 ఇన్ ది మార్నింగ్. ఎంత ఎర్లీ మార్నింగ్ చేసేసి లేట్‌గా లేసే బదులు కొంచెం తొందరగా లేసి వి క్యాన్ హావ్ ప్రాపర్ ఎక్సర్సైజ్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, స్ట్రెచ్ ఎక్సర్సైజ్. కంపల్సరీ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. ఓకే. ఎర్లీ మార్నింగ్. సో, ఇట్ ఈస్ వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ చూసారంటే మెడిటేషన్ ప్రాక్టీస్. ఈ మనం ఎక్కడంతా టైం వేస్ట్ చేస్తున్నాం అనేది. సో, ఆ వేస్ట్ టైంలో యూ హ్యావ్ టు యూటిలైజ్ ఆల్ దీస్ థింగ్స్ ప్రాపర్‌లీ. వాట్ ఐ యామ్ టెల్లింగ్ నౌ. ఓకే. అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ చేయండి. అండ్ స్నానం అయిన తర్వాత గ్రాటిట్యూడ్ చేయండి. మదర్‌కి, ఫాదర్‌కి, గాడ్‌కి అందరికి దండం పెట్టుకోండి. అండ్ ఈవెన్ స్కూల్‌కి పోయేసి వచ్చిన తర్వాత కూడా ఇన్‌స్టెడ్ ఆఫ్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టీవీ ఆర్ మొబైల్, గో ఔట్, ప్లే సమ్ గేమ్స్. అవుట్‌డోర్ గేమ్స్ చేయండి. సో, ఇట్ ఈస్ వెరీ, వెరీ గుడ్. ఓకే. అండ్ ఇంకో కొత్త, కొత్త విషయాలు, చిన్న, చిన్న మంచి విషయాలన్నీ డైలీ లెర్న్ చేసుకోండి. డైలీ కంపల్సరీ న్యూ థింగ్స్ వచ్చి యూ హ్యావ్ టు లెర్న్. అండ్ ఐ విల్ గివ్ ఎ స్మాల్ టిప్. ఏం చేస్తారంటే రేపు నుంచి ఒక న్యూ నోట్‌బుక్ తీసుకోండి. ఓకే. అండ్ డైలీ రైట్ 5 న్యూ వర్డ్స్. రైట్ 5 న్యూ వర్డ్స్ రాసేసి దానికి వాట్ ఈస్ ద మీనింగ్ అటనేసి డైలీ రాయండి. అది రాసేసి మమ్మీకి ఆర్ డ్యాడీకి చూపియాలి. మమ్మీకి, అమ్మకి, నాన్నకి ఎవరికైనా చూపియాలి. చూపించేసి అది వచ్చి డైలీ 5, 5, 5, 5 రాయాలి. సో, పర్ డే 5 అంటే 10 డేస్‌కి ఎన్ని వర్డ్స్ వస్తది? యూ విల్ బి గెట్టింగ్ 15 వర్డ్స్. కరెక్ట్? 1 మంత్‌కి 150 వర్డ్స్. అండ్ పర్ ఇయర్‌కి 1800 words. Oh God. So you are learning new words in 1 year లో 1800 words, new words నేర్చుకుంటున్నారు. Only a small things you are doing which make a mighty ocean. That is huge number of words you are going to know at the end of the year. Okay, like that. Within 5 years లో చూసారంటే total words you are learning will be 9,000 words. Wow. So you will be a big, big, big talented person. Okay. So this small tip you just adapt it in your life. So future lo chusarante it will be more effective. Okay. So practice that thing. Next. Yeah. So how to do? So అది మనం ఎట్ట ప్రాక్టీస్ చేసేది అటంటే ఫస్ట్ వీ హ్యావ్ టు డే యాక్టివిటీ లాగ్ ఆర్ టు డూ లిస్ట్. మనం మార్నింగ్ నుంచి నైట్ లోపల ఏం చేయబోతాము అటనేసి ఒక లిస్ట్ ఒకటి రెడీ చేసుకోవాలి. ఓకేనా? దట్ డైలీ అది ఒకటి ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ లిస్ట్ డౌన్ వాట్ ఆర్ ద థింగ్స్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఫ్రమ్ మార్నింగ్ 6:00 waking, getting up in the morning, fresh up, and 6:10, 6:15, I am going to do some exercise, meditation. After that, refreshing for some time, and bathing, prayer,
గెటింగ్ బ్లెస్సింగ్స్ విత్ పేరెంట్స్, అన్ని లైన్ గా. మళ్ళీ బ్రేక్ఫాస్ట్, యూ షుడ్ నాట్ టేక్ టైం. అన్ని వచ్చి 10 minutes, హాఫ్ అన్ అవర్ అంతా బాత్రూమ్ లో కూర్చోకూడదు. కరెక్ట్ గా 10 minutes అంటే 10 minutes. అదే మరి ఫుడ్ దగ్గర హాఫ్ అన్ అవర్ 15 minutes అంతా కూర్చోకూడదు. కరెక్ట్ గా యూ హ్యావ్ వాట్ ద టైమ్ యు ఆర్ ప్రిపేరింగ్, అదిదా మనం చేయాలి. ఓకే, సో మార్నింగ్ నుంచి నైట్ వరకు యూ విల్ బి హ్యావింగ్ గుడ్ నంబర్ ఆఫ్ లిస్ట్. ఇప్పుడు హాలిడేస్ అంటే యూ విల్ ఫైండ్ ఎ గుడ్ టైం. ఓకే, యూ క్యాన్ ప్రిపేర్ ఎ గుడ్ లిస్ట్. ఆఫ్టర్ స్కూల్ ఈస్ ఓపెన్, సో స్కూల్ టైం అయిపోతుంది. స్కూల్కి బిఫోర్ అండ్ ఆఫ్టర్ స్కూల్ హవర్స్ యూ హ్యావ్ టు ప్రిపేర్ ద లిస్ట్ అండ్ యూ హ్యావ్ టు షో టు మదర్ ఆర్ ఫాదర్. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రియారిటైజ్ ద లిస్ట్. ఆ ప్రియారిటైజ్ అంటే ఇప్పుడు మార్నింగ్ వచ్చి స్కూల్ టైంలో మార్నింగ్ లేచి కొంతసేపు చదువుకుంటారు, అండ్ ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చింది హోంవర్క్ రాస్తారు, చదువుతారు. ఓకే, సమ్ టైమ్స్ ఇఫ్ యూ ఫైండ్ ఒక హార్డ్ సబ్జెక్ట్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ మ్యాథ్స్ నాకు టఫ్గా ఉందంటే యూ క్యాన్ పోస్ట్ ఇట్ ఇన్ ద మార్నింగ్. మార్నింగ్ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. సో యూ క్యాన్ ప్రాక్టీస్ దట్ మ్యాథ్స్ ఇన్ ది మార్నింగ్ ఇట్ సెల్ఫ్. సో అది వచ్చి మార్నింగ్ తీసుకోవచ్చు, అండ్ ఈవినింగ్ వచ్చి వేరే సబ్జెక్ట్స్ చదివచ్చు. సో యూ క్యాన్ ప్లాన్, యూ క్యాన్ మేనేజ్ దట్. వీరప్రతాప్, Yes, ma'am. అనన్య, దియా, మీరందరూ అనటేట్ చేస్తా ఉంటారు. యూ షుడ్ నాట్ డ్రా. దిస్ ఇస్ వెరీ బ్యాడ్. యూ షుడ్ నాట్ డూ ఆల్ దాట్. నోబడి షుడ్ డూ దాట్. మళ్ళీ మీ చూడండి, చెప్తా ఉండాను, తిరిగి చేస్తా ఉంటారు. చూడండి, అప్పుడు మీకు మళ్ళీ వాళ్ళు క్లాసే ఎత్తను కాదు. Okay, good girls కదా, good boys కదా మీరు. You should not do that. Okay, see, once ఆ మరిగా అన్న ప్రియారిటైజ్ చేసింది, యూ హ్యావ్ టు టిక్ దట్. అన్ని కరెక్ట్ గా చేసిస్తామా అటనేసి నైట్ పండుకునే ముందు యూ హ్యావ్ టు చెక్. అన్ని కంప్లీట్ అయిపోయింది, హే మై టాస్క్ ఈస్ కంప్లీటెడ్ టుడే, అండ్ యూ క్యాన్ స్లీప్ హ్యాపీలీ. బికాస్ ఎవ్రీథింగ్ వాట్ యూ హ్యావ్ టు డూ లిస్ట్ లో అన్ని కంప్లీట్ అయిపోయిందంటే యూ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. సో సేమ్ వైస్ యూ క్యాన్ ప్లాన్ ఫర్ ద నెక్స్ట్ డే. సో వన్స్ దిస్ టైమ్ is adopted in your life, so your life will be most successful. Okay, so చేస్తారా రేపు నుంచి? ఓకే, గుడ్, సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ. గుడ్ జాబ్, గుడ్ జాబ్ వీరప్రతాప్ గారు. థ్యాంక్ యూ మ్యామ్. యా, కవిత. Anna, thank you Anna for sharing your ideas with kids. కిడ్స్ కి ఎట్లా ఈజీగా అండర్స్టాండ్ అవునా అట్లా చెప్పింటారు. థ్యాంక్ యూ అన్న. అక్కడ నెక్స్ట్ అసైన్మెంట్, నెక్స్ట్ డే అసైన్మెంట్ కి చెప్పేస్తాంనా? ఆయన రాలేదా ఇంకా? అన్న సుధాకర్ బాబు వస్తారా? రాలేదు మేడం. మనోజ్ గారు, మల్లం వచ్చి మనోజ్ వచ్చిండారు. మనోజ్ గారు మల్లం కూడా ఉంటారు. మీరు చెప్పండి సార్. మనోజ్. Yes. ఉన్నాం sir. Is my voice audible? అన్న వాయిస్ క్లియర్ గా లేదన్నా. Clear లేదు. బ్రేక్ అవుతుంది నా వాయిస్, బ్రేక్ అవుతుంది. Just now coming from office, sir. Yeah, just now. Okay. వాళ్ళకు టాపిక్ కూడా సేమ్ టాపిక్, టైం మేనేజ్మెంట్ ఏం టాపిక్? అవును కా. Same. So he will be telling 2 to 3 slides and I am telling 2 slides. ఓహో, మొత్తం ముగించేసినారా మీరు ఇప్పుడు? అవును మేడం. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. సో నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. చిల్డ్రన్, వాట్ యు ఆల్ నో అబౌట్ టైం మేనేజ్మెంట్ నౌ? మీరేమైనా వాట్సాప్ లో దీంట్లో వేస్తారా? చాట్ బాక్స్ లో.
సరే మీరు అసైన్మెంట్ ఇచ్చేసి దెన్ వి విల్ గో ఫర్ ఇంటరాక్షన్ మాదిరిగా వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని ఎత్తుకునే మాదిరిగా వాళ్ళకి చేయొచ్చు మనం. ఓకే ఓకే అప్పుడు టుమారోస్ అసైన్మెంట్ చెప్పేస్తా. ఎస్ ఓకే జయవాసవి జయవాసవి. దీపా గారు షీ వాంట్ టు టాక్ సంథింగ్ అబౌట్ టైం. ఓకే 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 దీపా రామ్మ. అక్క మీరు అసైన్మెంట్ చెప్పేయండి అని మళ్ళీ కావాలంటే నేను మాట్లాడతాను. ఓకే 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 అందరూ బాగా రాస్తా ఉన్నారు అయితే. యూస్ టైం కరెక్ట్లీ, యూస్ టైం వైస్లీ, సో దే ఆల్ నో వాట్ దే ఆర్ డూయింగ్. ఎస్ అక్క స్క్రీన్ వచ్చిందా? ఇంకా రాలా. అనన్య రీజ్డ్ హ్యాండ్. అమ్మా మీరు అనన్యాలో వచ్చిండారా? ఓకే 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 విల్ యాడ్ స్పాట్ లైట్. ఎస్ రండి మాట్లాడండి, అన్మ్యూట్ చేస్తాం. ఓకే Yes, నేను ఇందాకటి నుంచి ఇక్కడి నుంచి అడుగుతాను. షీ ఇస్ మై డాటర్ అనన్య రైట్ బిహైండ్ మీ. హాయ్ అనన్య. So hi all. Sorry, I guess now my video and audio both are clear. ఓకే ఎస్ ఎస్ It was very nice. The hi kids. చాలా బాగుంది in terms of time management. అందరు కూడా చూసారు కదా. See, time management లో I'll just take a minute of your time here. ఎందుకంటే టైం మేనేజ్మెంట్ లో చాలా మాట్లాడొచ్చు. మన ప్రతాప్ సార్ చాలా బ్యూటిఫుల్ గా ఒక 3 to 4 పాయింట్స్ మనం టేబుల్లో ఎక్కడెక్కడంతా టైం వేస్ట్ అవుతా ఉంది ఏమి అని చాలా నీట్ గా చెప్పారు. దీంట్లో ఇంకా మనకి చాలా టెక్నిక్స్ అయితే ఉన్నాయి. అయితే ఐ గివ్ యూ వన్ వెరీ సింపుల్ టెక్నిక్. ఇది వచ్చి ఒక సినిమాలో కూడా చూపించారు. ఈ టెక్నిక్ ఒక పేరు వచ్చేసి పోమోడోరా టెక్నిక్ అని అంటారు. ఓకే, దెర్ ఆర్ సమ్ పీపుల్ ఆర్ స్క్రిబ్లింగ్ అగైన్ ఆన్ ది స్క్రీన్. సో పేరెంట్స్ ఎవరైనా ఉంటే కొద్దిగా ఒక్కసారి మీ పిల్లల్ని ఒక్కసారి చూసుకోండి. పిల్లలు స్క్రిబుల్ చేస్తా ఉంటారు. సో మేబీ యూ కెన్ హెల్ప్ దెమ్ కిడ్స్ నాట్ టు డ్రా ఇట్. పేరెంట్స్ ప్లీజ్ డూ టేక్ కేర్ ఇఫ్ అట్ ఆల్ అక్కడ పేరెంట్స్ ఉన్నారు అంటే. ఈ టెక్నిక్ పేరు ఏమి తెలిసిన, ఇది పోమోడోరా టెక్నిక్ అని అంటారు. పోమోగ్రానైట్ కాదు, ఇది పోమోడోరా టెక్నిక్ అంటారు. కొంచెం కష్టము వినేదానికి, కానీ చాలా సింపుల్ టెక్నిక్. ఏం రా అంటే, మనం ఏదైనా ఒక పని చేస్తా ఉండము అంటే ఎక్కువ సేపు ఒకే పని మీద మనం ఫోకస్ చేయకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్క్ మీద ఎక్కువసేపు స్పెండ్ చేసినామంటే ఏమవుతుంది, ఇప్పుడు ఫోన్ చూస్తా ఉండము, టీవీ చూస్తా ఉండము, టీవీయే చూస్తా ఉండము అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, కొంచెం తర్వాత కళ్ళు నొప్పి వచ్చేస్తుంది. ఓకే, లేదు వీపు నొప్పి వస్తుంది. హోంవర్క్ కూడా అదే మాది రాస్తానే ఉన్నాం అనుకోండి, ఇది ప్రాబ్లం అవుతుంది. సో వాట్ పోమోడోరా టెక్నిక్ సేస్, ఇది 20+5 అని అనొచ్చు. 20 minutes మీరు వర్క్ చేయండి, ఒక 5 minutes రెస్ట్ తీసుకోండి, మళ్ళీ 20 minutes వర్క్ చేయండి, మళ్ళీ ఒక 5 minutes రెస్ట్ తీసుకోండి. సో ఇట్లా 20+5 20+5 ఇట్లా తీసుకుంటా పోయారంటే మీరు చేసేటటువంటి వర్క్ బ్యూటిఫుల్ గా ఎఫెక్టివ్ గా కూడా మీరు కంప్లీట్ చేయొచ్చు. హోంవర్క్ రాస్తా ఉంటారు, 20 minutes చేశారు, 20 minutes చదివారు, మళ్ళీ ఒక 5 minutes అట్లా ఇట్లా లైట్ గా రిలాక్స్ అవ్వండి. ఓకే, అయితే ప్రాబ్లం ఎక్కడ వస్తుందో తెలుసా, పిల్లలకి 20 minutes చదివేసి 5 minutes కి దే వాంట్ టు లుక్ అట్ ద ఫోన్, కానీ ఆ 5 minutes 25 minutes అయిపోతా ఉంది. ప్రతి పిల్లలకి కూడా నేను ఎక్కడెక్కడైతే నేను ట్రైనింగ్ ఇస్తున్నానో అక్కడ అందరూ కూడా చెప్పేది ఏమంటే, సార్ 20 minutes కరెక్ట్ గా చేస్తా ఉంటారు సార్, తర్వాత 5 minutes ఇదిగో ఫోన్ తీసుకుంటానని తీసుకుంటా ఉంటారు సార్, దాని తర్వాత మళ్ళీ ఒక 30 minutes ఫోన్ లోనే కూర్చొనేస్తా ఉంటారు సార్. మెనీ కిడ్స్ ఆర్ డూయింగ్ లైక్ దిస్. అది చేయకూడదు. అప్పుడు చేసినారంటే ఏమైపోతుంది, ఇందాక మనకి వీరప్రతాప్ సార్ చెప్పినట్లుగా మళ్ళీ అది టైం వేస్టర్స్ లో పొడుస్తుంది. సో ఎక్కువ టైం వేస్టర్స్ లో పోయేటప్పటికి మనం అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏం చేసినాము అంటే ఏం చేయలే, గమ్మును కూర్చునేసి స్వైప్ అప్ స్వైప్ అప్ స్వైప్ అప్ స్వైప్ అప్ స్వైప్ అప్. ఏం స్వైప్ అప్, రీల్స్ దా చూస్తా ఉంటాం మనం. అప్పుడు మనకి ఏమైంది, ఎండ్ ఆఫ్ ది డే ఏం చదివినట్టు, మనము ఏం చదవాలి, ఏం చేసినట్టు ఏం, అక్కడే ఏమైపోతుంది, కంప్లీట్ గా టైం వేస్ట్ అయిపోతా ఉంది. సో నెవర్ ఎవర్ డూ దాట్ పర్టికులర్ థింగ్. ఎందుకంటే ఈ రోజు 1 day 1 minute మనం టైం వేస్ట్ చేసినాము అంటే మనకి తిరిగి రాదు. ఇప్పుడు మనకి ఇప్పుడు ఫేమస్ పర్సనాలిటీస్ అని తీసుకుంటాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 పర్సనాలిటీ తీసుకుంటాము. నరేంద్ర మోడీ అందరికీ తెలుసు, ఈజ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి ఇప్పుడు మనకి ఇక్కడ ఈ పిల్లలందరూ ఉన్నారు కదా, మీ అందరికీ ఒక కామన్ విషయం ఒకటి ఉంది, తెలుసా ఏమని? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇక్కడ బిడ్డలందరూ ఉన్నారు, అపర్ణ, కాజల్, శాస్త్రి, హరిహరన్, దివ్య, కీర్తన, ఇంతమంది బిడ్డలు ఉన్నారంటే అందరికీ కూడా కలిపి ఒక కామన్ ఆస్పెక్ట్ ఉంది మనకి, ప్రైమ్ మినిస్టర్ కి. ఏం తెలిసిన, 24 hours.
ఆయన దగ్గర ఏజ్ ఎక్కువ ఉండొచ్చు, ఆయన దగ్గర డబ్బు దండిగా ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, ఓకే, ఆయనకి వర్క్ ఎక్కువ ఉండొచ్చు, వర్క్ తక్కువ ఉండొచ్చు, కానీ ఆయనకి మనకి ఉన్న ఒక కామన్ ఆస్పెక్ట్ ఏమి 24 అవర్స్. ఆ 24 అవర్స్ ని మనం ఎంత ఎఫెక్టివ్ గా స్పెండ్ చేస్తాము, ఎట్లా స్పెండ్ చేయగలము, ఎట్లా స్పెండ్ చేయకుండా ఉండగలము, అది మన చేతుల్లో ఉంది. వెన్ వీ వర్ గ్రోయింగ్ అప్, లైక్ ఇది మాదిరి చిన్న బిడ్డగా నేను ఉండేటప్పుడు నాకు స్కూల్ వదిలేస్తే డాన్స్ స్కూలు, లేదు వదిలేస్తే ఇంటికి వచ్చి పండుకోవడం, అంతదా, వేరే ఆప్షన్ లా. ఈ రోజు మన యొక్క ప్రొడక్టివిటీని, అంటే మన ప్రొడక్టివిటీ ఇన్ ద సెన్స్ లైక్ మనం చేసే పని తగ్గిపోతా ఉంది అంటే దేని వల్ల తెలిసినా, అది మొబైల్ వల్ల కూడా. చాలా సార్లు కూడా మనము గెటింగ్ అడిక్టెడ్. సో అందులో నుంచి మనం బయటకు వచ్చినాం అనుకోండి, ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. రేపు ఒక బ్యూటిఫుల్ టాపిక్ ఉంది. ఏం టాపిక్ అది? క్రియేటివిటీ, అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్. కవిత గారు మీకు ఒక అసైన్మెంట్ కూడా చెప్తారు, సో అది ప్లాన్ చేయండి. దాని తర్వాత డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అని మళ్ళా ఇంకొక రోజు ఇంకొక సెషన్ ఉంది. దాంట్లో అగైన్ ఐఎమ్ గోయింగ్ టు కమ్ అండ్ టాక్ టు యూ హౌ ఎఫెక్టివ్లీ you can utilize your time with using digital effectively. సో ఇట్లా 2-3 విషయాలు కూడా మీకు తీసుకురావడం అనేది నేను జరుగుతుంది. సో మనకేంటంటే ఒక టైంలో 24 అవర్స్ అందరికి ఒకే టైం ఉంది కనుక ఎవరు కూడా ఉన్న టైం ని మిస్ అవ్వకుండా, వేస్ట్ అవ్వకుండా చక్కగా యూటిలైజ్ చేసుకున్నాం అనుకోండి, యూ విల్ బీ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్. ఐ మీన్ వాట్ ఈస్ సక్సెస్ అగైన్? ఇక్కడ వచ్చేవరా అంటే డబ్బు సంపాదించే దాని గురించో ఇది గురించో చెప్పట్లే, ప్రొడక్టివిటీ. హ్యాపీగా ఉంటాము. అరే ఈ రోజు ఏం చేసినాము, నేను ఈ పని చేశాను, ఈ పని చేశాను, ఈ పని చేశాను, ఈ పని చేశాను, లేదా ఇది నేర్చుకున్నాను, అది నేర్చుకున్నాను, ఇది చేశాను, లేదా ఐ రోట్ దిస్ అసైన్మెంట్, ఐ మేడ్ దిస్ థింగ్ వెరీ హ్యాపీ, ఐ క్లీన్డ్ మై హోమ్, ఐ హెల్ప్డ్ మై మదర్, ఐ హెల్ప్డ్ క్లీనింగ్ ఫ్రిడ్జ్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, దట్ ఈస్ దోస్ థింగ్స్. అది మీరు ఎప్పుడైతే చెప్తారో ఆటోమేటికలీ దట్ డే ఈస్ యువర్ డే. సో పిల్లలు, ఈ టైం మేనేజ్మెంట్ ఏదైతే ఇందాక సార్ చెప్పారో అట్లా మీరు ఒక టైం స్లాట్ వేసుకోండి. ఐ సా సమ్ పీపుల్ రైటింగ్ టైం, వేకింగ్ అప్ అట్ 11:30. You are very much blessed, ma. Waking up at 10:30, 11 o'clock means you are very much blessed. Okay with it. But మన స్కూల్ స్టార్ట్ అయిపోతే 8 o'clock అంతా లేయాలా, 6 o'clock అంతా లేయాలి కదా. బట్ కొంతమంది రాసినారు 7 o'clock లేస్తాను, మెడిటేషన్ చేస్తాను, యోగా చేస్తాము. వెరీ గుడ్, వెరీ గుడ్. బట్ ఈ ఏజ్ లో ఎంజాయ్ చేసేది ఎంజాయ్ చేయండి. యూ వాచ్ యువర్ కార్టూన్, యూ వాచ్ యువర్ టీవీ, యూ వాచ్ యువర్ రీల్స్, బట్ టైమ్ ఇట్. వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్? టైమ్ ఇట్. ఓకే, 10 minutes నేను రీల్స్ చూస్తాను అనుకున్నారు అనుకోండి, 10 minutes రీల్స్ చూడండి. బట్ డోంట్ గో బియాండ్ దాట్. అక్కడదా ఇంపార్టెంట్. మీరు సక్సెస్ అవుతారా, ఫెయిల్యూర్ అవుతారా అంటే ఆ టైం పెట్టుకొని చేసినారనుకోండి, సూపర్ డూపర్ గా ఉంటుంది. అయితే దాన్ని క్రియేటివ్ గా ఎలా చేయాలా, మేబీ వీ మే టాక్ టుమారో మోర్ ఇన్ ఎ బిగ్గర్ వే, హౌ క్రియేటివ్లీ వీ కెన్ హ్యాండిల్ అవర్ టైం, హౌ క్రియేటివ్లీ వీ కెన్ థింక్ అనే దాని గురించి అంతా కూడా రేపు ఇంకా డీటెయిల్డ్ గా మనం మాట్లాడుకుంటాం. ఓకే, ఓ టు కవిత గారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పినారు. కిడ్స్ దాంట్లో వచ్చి టైం స్పెండ్ చేస్తారు, అది వచ్చి వాళ్ళకే తెలియంటే వాళ్ళు వేస్ట్ చేసారు అట్లా అనేది వాళ్ళు నస అండర్స్టాండ్ అయ్యే మరి చెప్పినారు. థ్యాంక్ యూ అన్న. ఓకే, సో రేపటికి ఏమి ఇంట్రెస్టింగ్ గా అసైన్మెంట్ అని చూస్తాంనా? నేనే చెప్పేసాను ఇంట్రెస్టింగ్ దా అది అసైన్మెంట్. మీరు చూసేసి మీరు చెప్తారు నస్ ఇంట్రెస్ట్ గా ఉంది అసైన్మెంట్, అందరూ చేసి పంపించపోయారు రేపటికి. చూస్తాంనా? సో ఇప్పుడు ఆ స్క్రీన్ లో తెలుస్తుంది కదా మీకు. సో ఇది ఏమి ఇంత ఓ చార్ట్ పేపర్ లా మీరు లీవ్స్, స్టిక్స్, స్టోన్స్ అంటే బిల్డింగ్ బ్లాక్స్ అది మాదిరి ఏదో వెయిట్ ఎత్తిని అది స్టిక్ చేసి మీకు ఏమి చేసారో అది వచ్చి మీరు చేయొచ్చు. మీకు ఎట్లా మీకు డెవలప్ చేయాలని తలచారో మీ ఇమాజినేషన్ వచ్చి దాంట్లో స్టిక్ చేసి అది వచ్చి మీరు లీఫ్ లో కూడా పెయింటింగ్ మాదిరి ఏది మీ క్రియేటివిటీని దాంట్లో చూమిండ. ఓకేనా? చేసి మాకు పిక్చర్ ఎత్తి వాళ్ళ గ్రూప్ లో సెండ్ చేయండి. ఓకేనా? సో ఇది సెండ్ చేసేది కొంచెం బిఫోర్ గా చేస్తుంట ఆ డిస్ప్లే చూసేదానికి వాళ్ళకి కొలాజ్ చేసేదానికి ఈజీగా ఉంది. అంటే లాస్ట్ మినిట్ లో పంపించేప్పుడు వాళ్ళకు వాళ్ళ షెడ్యూల్ ఉంటుంది, వాళ్ళు అడుగుతుందంతా కొలాజ్ చెయ్యాల. సో మిస్ అవుది చేసే అట్లంట మీది వచ్చి మీరు కష్టపడి చేసింది దాంట్లో చూడి ముడియదు. అందువల్ల మీరు బిఫోర్ గానే పంపించేస్తారు అట్లంట. ఎవ్రీ వన్ పిక్చర్స్ విల్ బి షోన్ ఇన్ ద డిస్ప్లే. ఓకేనా? సో ఇప్పుడు అసైన్మెంట్ గురించి మీకు ఏమీ డౌట్ ఉందా? వాళ్ళ గ్రూప్ లో రెస్పెక్టివ్ గ్రూప్ లో వెయ్యండి, వాళ్ళు వచ్చి మీకు రెస్పాండ్ చేస్తారు. ఓకేనా? సో నాలుగు అందరూ అసైన్మెంట్ సబ్మిట్ చేసేస్తాంనా? హ్యాండ్ రైస్ చేయండి, ఎవరు చేస్తారు?
థమ్స్ అప్ ఏంట సారీ హ్యాండ్ రైస్ చెప్పేస్తుంది థమ్స్ అప్ ఇచ్చిరంట చాట్ బాక్స్ లో హ్యాండ్ డౌన్ చేసిరంట కన్నా థమ్స్ అప్ ఇచ్చిరంట సూపర్ రా ఓకే 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 సరే ఇప్పుడు మన నెక్స్ట్ దేని ఇంకొకే ఒకటి రేపు వచ్చేటప్పుడు పిల్లలు కూడా ఒక A4 సైజ్ పేపర్ చేతిలో పెట్టుకోవాలా మీరు ఏదర్ మీరు వచ్చి ఒక న్యూస్ పేపర్ కావచ్చు లేకపోతే నార్మల్ ఒక వైట్ పేపర్ అయినా సరే ఒక పేపర్ మాత్రం మీరు మీ పక్కన మీ జతలో పెట్టుకోండి సో దట్ రేపు ఒక యాక్టివిటీస్ రేపు చాలా యాక్టివిటీస్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కవిత గారు మేమిద్దరం కూడా వచ్చి ఈ యొక్క సెషన్ చేయబోతాం రేపు సో ప్లీజ్ గెట్ రెడీ అండ్ దెన్ పుట్ యువర్ క్రియేటివ్ హ్యాట్స్ yes ఓకే సరే రేపటికి వచ్చేప్పుడు అసైన్మెంట్ సబ్మిట్ చేస్తుంటే పేపర్ పక్కన పెట్టుకోండి దీస్ 2 థింగ్స్ ఓకే రిమెంబర్ ఓకేనా సరే నెక్స్ట్ వచ్చి అన్న వల్లమన్నా Actually, Deepa wanted to say something about time. ఓకే సారీ కా ఫ్లోర్ ఇస్ యాస్ కా సో ఏం ఇప్పుడు problem దీపా లేదు ఆంటీ కదా. వచ్చి ఐ డెంట్ వాంట్ టు బి టూ ప్రీచీ ఫర్ కిడ్స్ అందుకే నేను ఓకే వదిలేస్తాను ఇట్స్ ఓకే టైం అయిపోయింది అనుకున్నాను ఓకే మేబీ 5 minutes ఐ విల్ టాక్ ఓకే Yeah, please. ఎనర్జీ ఉందా వింటారా Mm. అందరం నాకు ఒక థమ్స్ అప్ ఇట్లా స్క్రీన్ లా నో ఇందులో మొబైల్లో కాదు నాకు ఇట్లా చెప్పండి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ సో టైం మేనేజ్మెంట్ గురించి మీరు అన్ని ఏం తెలుసుకున్నారు వాట్ యు అండర్స్టూడ్ ఏం చేస్తారు వాట్ ఈస్ యువర్ టేక్ అవే ఈ రోజు మీరు టైం మేనేజ్మెంట్ గురించి ఏం తెలుసుకున్నారు అండ్ వాట్ యు విల్ డూ ఫ్రమ్ టుడే రేపటి ప్రాబ్లమే లేదు ఎనీథింగ్ ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ ఫ్రమ్ టుడే segregating task okay Save time. Nakshatra, save time and save waste. time segregating task planning ప్లానింగ్ valuable నో no గో go బ్యాక్ back okay we should not waste time planning సరే సో మీరందరూ ప్లాన్ చేసేకి రెడీగా ఉన్నారా సో హ్యావ్ యూ ఆల్ ప్లాన్డ్ టు ప్లాన్ యువర్ డే ఎస్ నో వి షుడ్ నాట్ వేస్ట్ ఓకే అందరూ టైం వేస్ట్ చేయకూడదు ఉండాలి హౌ ఆర్ యూ గోయింగ్ టు నాట్ వేస్ట్ యువర్ టైం యూస్ టైం వైస్లీ ఓకే టైం ఎట్లా వేస్ట్ చేయకూడదు అని మీరు తెలుస్తా ఉన్నారు అండ్ డూయింగ్ న్యూ యాక్టివిటీస్ ఐ విల్ నాట్ ఫైట్ విత్ యువర్ బ్రదర్ చిన్న ఫైట్స్ చేయొచ్చు ఇట్స్ ఓకే అదే ఫన్ ఓకే చిన్న Plan చిన్న ఫైట్స్ properly. విత్ బ్రదర్ ఇస్ టోటలీ అక్సెప్టబుల్ అండ్ ఇట్స్ ప్లాన్ ప్రాపర్లీ ఓకే ఇప్పుడు నాట్ టీవీ ఓవర్లీ డు నాట్ యూస్ పవర్ ఓకే ఇప్పుడు స్టాప్ చేసేస్తాం ఓకే చాట్ బాక్స్ లా రెస్పాండ్ చేసేది స్టాప్ చేసేస్తాం టైం టేబుల్ క్రియేట్ చేస్తాం అంతా ఓకే బట్ ఎండ్ ఆఫ్ ద డే మీకు ఎప్పుడైనా ఒక ఫీలింగ్ వచ్చిందా ఈరోజు మనం ఏమీ చేయలేదే హోల్ డే టైమే లేనట్టు ఉంది బట్ వాట్ ఎవర్ వీ ప్లాన్డ్ వీ డెంట్ డూ టుడే అట్లా ఎస్ ఓకే నో టీవీ అదంతా ఓకే హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్ దిస్ నైట్ పనుకొని ఎప్పుడు తలుస్తారు రేపు అన్ని ఇది క్లీన్ చేయాలి అమ్మ చెప్పకుండా ఈ హెల్ప్ చేయాలి ఇదంతా చేయాలని బట్ నెక్స్ట్ డే నైట్ ద సేమ్ ఫీలింగ్ విల్ బీ దేర్ అవును ఈ రోజు అయిపోయింది బట్ ఐ డెంట్ డూ ఎనీథింగ్ అమ్మ సంగడపడితే చెప్తాము అమ్మ నేను తలిచానమ్మా నేను చేయాలని అనుకున్నానమ్మా బట్ ఐ డెంట్ డూ మా కొంతసేపు తాళిని విల్ బి పుషింగ్ వెనక్కి చేస్తాం ఇంకొంతసేపు కాసేపు తాళి చేస్తామని రైట్ సో దానికి ఒక చిన్న ట్రిక్ చెప్పిస్తాను ఇఫ్ ఎనీ వర్క్ విల్ టేక్ ఓన్లీ 2 minutes డోంట్ పుష్ ఇట్ ఆ ఏ పని అయినా ఇది ఒక 2 minutes ఇప్పుడు మనం టేబుల్లో చదివేసి అలాగే బుక్ పెట్టేసి పొడుస్తాం కదా అది తిరిగా అయితే షెల్ఫ్ లో పెట్టేకి ఎంత మినిట్స్ అవునా 30 seconds ఎస్ బట్ మనం ఆడుకోలేకపోవాలి అవి ప్లే టైం వచ్చేసింది మనం వెళ్ళాలి సో వీ హ్యావ్ టు జస్ట్ అట్లే అలాగే వదిలేసి పొడుస్తాం 1 second ఎస్ సో ఏ పని లెస్ దాన్ 2 minutes అవుతుందో అది అప్పుడే చేసేయండి జస్ట్ డూ ఇట్ రైట్ అవే ఓకే ఇది వచ్చి మనం ప్లానింగ్ టైం బ్లాకింగ్ ప్రియారిటైజింగ్ పొమోడోరో అవన్నీ ఫాలో చేయండి ఓకే అండ్ దాంతోపాటు ఈ 2 minute ట్రిక్ ఎనీ వర్క్ దట్ is not going to take more than 2 minutes do it right away okay
అట్లా మీరు ఒక దినంకి ఎంత 2 minutes మనం యూస్ చేస్తాం తెలుసా? ఎంత 2 minutes, లైక్ లెస్ దాన్ 2 minutes ఎన్ని వర్క్స్ అవుతుంది. యూ జస్ట్ ట్రై ఫర్ 1 day అండ్ సీ. రైట్, మనం లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేదు. సో ఇట్ వాస్ సో ఈజీ అని మీకే అనిపిస్తుంది. ఓకే ఫైన్. ఓకే, థ్యాంక్ యూ కిడ్స్. ఓకే, ఓవర్ టు యూ కవితక్క. థ్యాంక్ యూ దీపక. చాలా మంచి ట్రిక్ చెప్పించినారు. ఎంత అందరమే హోంవర్క్ ముడిచిమా అట్టనే పెట్టేసి అట్టనే లేసి పడుస్తారు. టిఫిన్ నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్ కలిపెడితే వేవేగా అంత ఎత్తిలో బ్యాగ్ లో పెడతారు. మిస్ అయ్యేది ఉంటుంది. సో అదింతా అవాయిడ్ చేసేస్తారు తెలుస్తాను. మీది యూస్ చేస్తా. థ్యాంక్ యూ. నిద్ర లేచిందే కూడా బ్లాంకెట్ మడినే మడిరు. సో అది కూడా ఒక 2 minutes దిస్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ కిడ్స్, ఈవెన్ ఫర్ అడల్ట్స్. యాక్చువల్లీ అది అప్లై చేసిన వెనక ఐఎమ్ సీయింగ్ సో మచ్ డిఫరెన్స్ ఇన్ మై రొటీన్. ఐఎమ్ ఏబుల్ టు మేనేజ్. అన్న వల్లమన్నా Devasvi. దైవస్వీనా. Hi kids, good evening to all. So దండిగా టెక్నిక్స్ కదా నేడు. సో మెనీ టెక్నిక్స్. సో మన వీర ప్రతాప్ గారు వచ్చి ఎస్ ఈవెన్ ఏ లైట్ ఆన్ టైమింగ్. మళ్ళీ మనోజ్ సార్ వచ్చి దండిగా ఆయన పొమోడ్రో టెక్నిక్ వచ్చి చెప్పినారు. మళ్ళా మన దీపా గారు వచ్చి చెప్పినారు. చాలా దండిగా. ఇంకా కావాలనా? సో ఆల్ దట్ మనం ఎన్ని నేర్చుకుంటాము అనేది కాదు ఇక్కడ. యాక్చువల్గా హ్యావ్ యూ హర్డ్ అబౌట్ బ్రూస్ లీన్ అనేది నాకు తెలియదు. సో బ్రూస్ లీన్ అంటేనే ఏమంటే వై బ్రూస్ లీ వాజ్ సో పవర్ఫుల్ అంటే ఈ నోస్ వన్ టెక్నిక్ వెరాస్ హీ హస్ ప్రాక్టీస్డ్ ద టెక్నిక్ ఫర్ 500 times. నౌ టెల్ మీ హూ ఇస్ పవర్ఫుల్? 500 టెక్నిక్స్ తెలిసిన వాళ్ళు పవర్ఫుల్లా, లేదు వన్ టెక్నిక్ 500 times ప్రాక్టీస్ చేసిన వాళ్ళు పవర్ఫుల్? చాట్లో ఏంటి చూస్తాం. ఆప్షన్ ఏ బ్రూస్ లీ 500 times, ఆప్షన్ ఏ బి 500 టెక్నిక్స్. చాట్లో ఏంటి చూస్తాం. ఏ ఓకే, బి లేదా? ఓ బి వచ్చింది. ఓకే బిడ్డలుగా అది కూడా చూడండి ఎంత స్మార్ట్. ఇప్పుడు మనం ఏం ఆప్షన్ ఏది చెప్పి చాట్లో వేయి అంటే అన్ని బదులు వస్తుంది. వన్ టెక్నిక్ 500 times. సో అదిదా ఇక్కడ పాయింట్. సో యూ హావ్ లెర్న్డ్ సమ్ టెక్నిక్స్. సో ఏ టెక్నిక్ ని మనం ఎంత పవర్ఫుల్ గా వాడతాం అనేది ఎంత ముఖ్యం. సో లెర్నింగ్ ఏంటంటే మీరే ఇప్పుడు దండిగా సినిమా గురించి మనం మళ్ళీ ఎగ్జాంపుల్స్ ఎత్తుగా ఉంటాం. ఏదో ఓ సినిమాలో వచ్చి సింగిల్ లెగ్ లో లెఫ్ట్ హ్యాండ్ మొత్తం వాడే మాదిరి ఒక సినిమా ఒకటి వచ్చిన. ఐ డోంట్ రిమెంబర్ దట్. ఈస్ పర్సన్ వాస్ గాట్ ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ ఆర్మ్ మట్టుదా ఉన్న, రైట్ ఆర్మ్ లేదు. అతనికి ఒకే ఒక టెక్నిక్ మట్టుదా చెప్పించుడు. ఆ టెక్నిక్ ని అతను వాడుతూ ఈజీగా విన్ అయిపోతాడు. ఆ టెక్నిక్ నేర్చుకున్న అబ్బాయి వచ్చి అడుగుతాడు, సార్ నాకు ఒకే ఒక టెక్నిక్ దా నేర్పించినారు, నేను విన్ అయిపోతుంది ఎట్లా సార్ అంటే, లెఫ్ట్ ఆర్మ్ ఉండేది నీకు, అతనికి వచ్చి ఆ లెఫ్ట్ ఆర్మ్ సింగిల్ ఆర్మ్ ఉండే వాళ్ళకి ఇదిదా వచ్చును అనేది ఆపోజిట్ లో ఉండే వాళ్ళకి ఐడియా ఉండదు. సో అందువల్ల సో వాట్ ఎవర్ యూ హావ్ లెర్న్డ్ దట్ టు ప్రాక్టీస్ స్ట్రాంగ్లీ. ఇప్పుడు రెండు టెక్నిక్ బ్యూటిఫుల్ గా నేర్చుకుని ఉంటారు. ఆ రెండు టెక్నిక్ ని ప్రాపర్ గా కాన్షియస్ గా అప్లై చేయాలి. అప్లై చేయండి, యూ విల్ హ్యావ్ ఎ వండర్ఫుల్ ఫ్యూచర్. ఎలా మనం ఎంత నేర్చుకుంటాము అనేదన్నా ఎన్ని ప్రాక్టీస్ చేసినాం అది చేయండి, సూపర్ గా ఉంటుంది, చాలా పవర్ఫుల్ గా ఉంటారు. యూ విల్ బి బికమ్ వెరీ స్ట్రాంగ్. సో కుటీస్ వచ్చి మీ గ్రూప్ లో అందరూ మిగతా బిడ్డలంతా ఏం చేస్తారు అది వాచ్ చేయండి. ఇంటరాక్ట్ ఇన్ ద గ్రూప్. నేను ఏం చేసినాను అందరూ మిగతా వాళ్ళు నేను ఇన్వైట్ సాయంకాలం మీ గ్రూప్ లో గ్రూప్ లో ఆల్ ద పార్టిసిపెంట్స్ ఆర్ అటెండింగ్ ద జూమ్ అనే వాళ్ళకి దేర్ విల్ బి స్పెషల్ రివార్డ్స్. సరే ఆ గ్రూప్ 1 ఉంటారు, అందరమే అటెండ్ చేస్తారంటే మీకు స్పెషల్ రికగ్నిషన్ ఉంటుంది. సో యూ హ్యావ్ టు మోటివేట్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. సరియా, మీరే మోటివేట్ చేయండి. ఓకే, సీ దట్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ ఆల్ దేర్ ఇన్ ది గ్రూప్. హౌ మెనీ ఆఫ్ యూ హావ్ బికమ్ ఫ్రెండ్స్ గ్రూప్ లోపల? ఎనీవన్ యూ క్యాన్ హ్యాండ్ రైస్ ఇన్ ది జూమ్. నా గ్రూప్ లో ఉండే నా ఫ్రెండ్స్ పేరు అంతా తెలుసును, చెప్పండి. గ్రూప్ లో నా ఫ్రెండ్స్ పేరంతా తెలుసును. ఎనీవన్ డూ యూ నో మీ కొలీగ్స్ పేరు? వావ్, శ్రీజిత్ రైస్ చేసేస్తున్నాడు. ఇంకో బిడ్డ వచ్చి ఫోన్ పేరు శ్రీశ్వేత. ఓకే శ్రీజిత్, క్యాన్ యూ సే యువర్ గ్రూప్ నే పేరు? మీ ట్రైనర్ గ్రూప్ ట్రైనర్ తెలుసును ఎవరంతా పేర్లునే. శ్రీజిత్ అన్మ్యూట్ చేసిండాను, చెప్పండి చూస్తాం మీ గ్రూప్ లో ఎవరెవరు ఉండారు.
Say hi and say. Srijit, My cousins are in the group. మీ కజిన్స్ ఉండారా? అది పోను వేరే ఎవరెవరు ఉండారు? ఐ వాంట్ ఆల్ ద నేమ్స్. My cousins తెల్ల only. ఓ అందరు నేను అడిగింది అందరమే తెలవాలని. ఓకే, గుడ్ అటెంప్ట్. ఎనీబడి ఎల్స్? సో ఇప్పుడు చూస్తున్నా మీకు మీ ఫ్రెండ్సే తెల్ల. మీ గ్రూప్ లో ఎన్ని వాళ్ళు ఉండారు, ఎన్ని ఫ్రెండ్స్ ఉండారు, యూ షుడ్ నో దట్ నో. సో అప్పుడు ఏం చేస్తారు, మీరు ఏదో ప్రోగ్రామ్ చేస్తారు, దాన్ని ఎత్తి వేస్తూ ఉంటారు. యూ షుడ్ నో యువర్ ఫ్రెండ్స్ ఇన్ యువర్ గ్రూప్ ఓవర్ అంతా ఉండారు. రేపటికి యూ షుడ్ టెల్. ఇప్పుడు ఆబద్దు చెప్తే 22 లాంగ్వేజెస్ వేసినారు కదా. హౌ మెనీ ఆఫ్ యూ పోస్టెడ్? హ్యాండ్ రైస్. ఓకే, మన సజీవి చేయి తూపుతాడు స్క్రీన్ లోనే. ఓకే, ఎస్ అని చాట్లో వేయండి. ఎవరంతా చేసినారో వాళ్ళు మొత్తం చాట్లో వేయాలి. చేయకుండా వాళ్ళు ఇంకా చేయండి, టైం ఉంది. 22 లాంగ్వేజెస్ అఫీషియల్లీ రికగ్నైజ్డ్ బై ఇండియన్ గవర్నమెంట్. సో నోయింగ్ అబౌట్ యువర్ నేషన్ ఇస్ యువర్ ప్యాట్రియాటిజం. సో అదే మాదిరి నో యువర్ గ్రూప్. మీ గ్రూప్ లో ఉండే వాళ్ళని అందరమే తెలుసుకోవాలి. దాన్ని కూడా రెడీ చేసి మీ గ్రూప్ వేయండి. మీ గ్రూప్ లోనే రేపటికి వేయండి. ఓకే, మీ గ్రూప్ లోనే వేయండి. ఓకే, గుడ్. హ్యాండ్స్ రైజ్ చేసిన వాళ్ళు లోవర్ యువర్ హ్యాండ్స్. గుడ్. ఓకే, గుడ్. ఇంకా నెక్స్ట్ ఓవర్ టు ది టుమారోస్ అసైన్మెంట్ చెప్పాయినండి కవిత గారు? చెప్పైనా చెప్పాయి. ఓకే, ఇంకా నెక్స్ట్ అజెండా ఎనీథింగ్ ఎల్స్? That's all for them today. చెప్పాలన్నా. అక్క ఏమో చెప్పినారు అయ్యండి. లేల వాళ్ళు అంతదా. సో ఒకే ఒక డిసిప్లిన్ మీ అందరి దగ్గర అడుగుతా ఉంటాము. ఆ దీంట్లో డ్రా చేయొద్దండి. ఆ డిసిప్లిన్ ఒకటి కావాలి. దాంట్లో మనం యానటేట్ రిమూవ్ చేసేయాలి రాజేష్. అది కొంచెం దాంట్లో చూసుకోండి. Okay. మిగిలిన వాళ్ళు యానటేట్ చేయండి. బికాస్ ఇట్ ఈస్ ఇరిటేటింగ్. మనం ఎన్నిసార్లు చేస్తానో తిరిగి చేస్తూనే ఉంటారు. యాక్చువల్లీ దీపా గారు వస్తే డిలీట్ చేస్తూనే ఉంటారు, వెంటనే చెప్తా ఉంటారు. దీపా గారు నేను అట్లనే ఎంతసారి డిలీట్ లేదు చేస్తాను. అన్న. ఓకే, విల్ డిస్కస్ ఆఫ్టర్ దిస్ మేబీ. ఓకే. నౌ ఐ విల్ వెల్కమ్ సతీష్ గారు, చన్నపట్న సెక్రటరీ సన్, విశ్వంత్. ఆయన వచ్చి వాళ్ళ ఫాదర్ దా మీకు అందరికి గిఫ్ట్ ఇస్తా అని చెప్పారు. యూ వాంట్ టాక్ విత్ యూ సంథింగ్. వి వెల్కమ్ విశ్వంత్. వినపడుతుందా? Spotlight. Okay, Jai Vasavi everyone. Very good evening. Thank you. Thank you INP ma'am. Thank you Rajesh Garu, and thank you the trainer Kavita ma'am for giving me this opportunity. Yeah, my friends, నేను చాలా టైం ఎత్తపోయలేదు ఎందుకంటే మీరు చాలా 1 hour స్పెండ్ చేసి చాలా ఎగ్జాస్ట్ అయి ఉంటారు. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ మచ్ టైం. ఐఎమ్ గోయింగ్ టు టేక్ వెరీ లెస్ దెన్ 20 seconds. ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ చూసే టైం కూడా ఎత్తుకోపోయలేదు. ఐ విల్ బి వెరీ షార్ట్. సో ఏం లేదు, ది వాసవి క్లబ్స్ వచ్చేసి చాలా ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఎవ్రీథింగ్ ఇస్ ఫర్ యర్ గుడ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫర్ యర్ బెనిఫిట్ ఓన్లీ. సో ఈ మారి ఆపర్చునిటీస్ నేను చిన్నప్పుడు కొన్నప్పుడు దొరికింది లేదు. బట్ వీ షుడ్ బి వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు అవర్ డిస్ట్రిక్ట్ అండ్ వాసవి క్లబ్ ఫర్ గివింగ్ అంగస్ దిస్ ఆపర్చునిటీ. సో మీరు చిన్నప్పుడు ఉన్నప్పుడు కూడా వచ్చేసి నేను మేమంతా వచ్చేసి మూవీస్ దా చూస్తున్నాను, లేదంటే మ్యాచ్ దా చూస్తున్నాను. బట్ ఐ డెంట్ యూస్ దిస్ టైమ్ యాజ్ ఎఫెక్టివ్లీ మీరంతా చేసేలాగా. సో బిగ్ అప్లాస్ ఫర్ యూ. ఈ మే టైంలో కూడా మీ యాన్యువల్ ఎగ్జామ్ టైంలో కూడా మీరు వచ్చేసి ఈవినింగ్ కరెక్ట్గా ఇప్పుడు వచ్చేసి గేమ్స్ ఆడేసి ఇంటికి వచ్చింటారు, లేదంటే గేమ్స్ ఆడేది నెక్స్ట్ పోతురు. ఆ టైం ఉంటా కూడా మీరు వచ్చేసి మీరు డెడికేట్ చేసి ఈ సెషన్ వచ్చింటారు. సో థ్యాంక్ యూ ఫర్ దట్. ఐ అప్రిషియేట్ వెరీ మచ్. సో ఐ విల్ టేక్ ఓన్లీ 10 seconds టు హెల్ప్ యూ సమ్ 2 things. సో ఇది వచ్చేసి నాకు యూస్ అయింది లైఫ్లో. సో ఐ థాట్ ఆఫ్ హెల్పింగ్ అండ్ షేరింగ్ విత్ యూ ఎవ్రీ వన్. సో జస్ట్ గివ్ మీ సెకండ్. యా, ఇప్పుడు ఏం చెప్పకపోతారన్నా చూస్తారు. సో ఐ థింక్ ఎవరికి వీళ్ళంతా తెలుసును, స్క్రీన్లో వేసే మందిని ఎవరికి తెలుసును, కొంచెం రైస్ చేయండి, లేదా యూ కెన్ చాట్. సో వీరు అంటే యూట్యూబ్ స్టార్స్, విజయ్ సిద్ధు అందరికీ తెలిసి ఉంటుంది. మేబీ జెన్ జీ, అదే ఇప్పుడు ఏం చెప్తామంటే కిడ్స్కి తెలిసి ఉంటారు. ఇప్పుడు ఏందా మాట్లాడబోతాను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ ఎనీథింగ్. ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు టేక్ few seconds to help you understand. So what are the 3 things? ఇప్పుడు నేను చూస్తున్నాను అజెండా, ఇట్ ఇస్ వెరీ బ్యూటిఫుల్లీ క్యూరేటెడ్ అండి. సో మా ఇంటర్నేషనల్ టీమ్ వచ్చేసి బాగా క్యూరేట్ చేసి 6 days ఏదైతే ఇంపార్టెంట్ థింగ్స్ మీ స్కూల్లో నేర్పించుకున్నది, లేదంటే స్కూల్లో లీస్ట్ ప్రయారిటీగా ఎత్తుకునేది ఎంఐ సబ్జెక్ట్ ఉంటారు, మోడర్న్ ఇన్స్ట్రక్షన్స్ మోరల్ వాల్యూస్ అనే సబ్జెక్ట్. బట్ అవర్ వాసవి క్లబ్ వచ్చేసి దాన్ని ప్రయారిటీగా ఎత్తి మీకు వచ్చేసి చెప్పించున్నారు. సో మీ తెలుస్తుంది ఎక్కడ యూస్ అయిపోతుంది, ఎక్కడ ఇది వచ్చేసి మనం ఇంప్లిమెంట్ చేయకపోతాం అని చెప్పేసి మీ థాట్ వస్తుంది. నేను చెప్తాను ఎక్కడ యూస్ అవుతాం ప్రాక్టికల్గా. ఇప్పుడు మేడం చెప్పినారు
మీరు వచ్చేసి టైం మేనేజ్మెంట్ గురించి పెట్టుకోవాలని చెప్పేసి మీరు దాన్ని ఎత్తుకోండి, బట్ ఎక్కడ యూస్ కావాలని చెప్పేసి ఇప్పుడు నేను చెప్తాను. సో ఫస్ట్ థింగ్, సో అందరికీ లైఫ్ లో వార్ ఉంటుంది, నాకు కూడా వార్ ఉంటుంది, అందరికీ వార్ ఉంటుంది. ఈ మూవీలో బాహుబలి అదైనా ప్రభాస్ సార్కి వచ్చేసి కాలకేయ దగ్గర వార్ ఉంటుంది. సో అందరికీ వార్ ఉంటుంది, మనకు అదే మీకుండే వార్ వచ్చేసి ఎగ్జామ్ వార్ ఇప్పుడు. సో ఎగ్జామ్ వార్ లో మీకు తెలుసు కదా, క్వార్టర్లీ ఉంది, హాఫ్ ఇయర్లీ ఉంది, మిడ్ టర్మ్ ఉంది, యాన్యువల్ ఉంది, చాలా ఎగ్జామ్స్ ఉంది, ఎవ్రీ 2 months ఎగ్జామ్స్. సో ఈ 2 months ఎగ్జామ్స్ లో సో మీ ఇప్పుడు నేర్చుకునింది ఈ 7 days నేర్చుకునింది ఎక్కడెక్కడ యూజ్ చేసుకుంటామని చెప్పేసి యోచించుకోండి. ఓకే, సో నెక్స్ట్ థింగ్ ఇస్ దట్ బీ స్పోర్టివ్. సో స్పోర్టివ్ అనేది ఏం చెప్పింటే ఫార్ షో మీరు వచ్చేసి ఖచ్చితంగా ఏమైనా ఒక ఫిజికల్ యాక్టివిటీ ఏదైనా మీ స్కూల్స్ లో ఫార్ షో పీటీ పీరియడ్ ఉంటుంది. సో పీటీ పీరియడ్ బాగా యూటిలైజ్ చేసుకుని దాని తర్వాత మీరు ఇప్పుడు దా స్టార్ట్ చేస్తున్నారు. సో మీకు వచ్చేసి చాలా ఆపర్చునిటీస్ ఉంది. సో ఏమైనా బాస్కెట్ బాల్, ఏమైనా రన్నింగ్ రేస్, ఖోఖో, చెస్, ఏమైనా ఒక స్పోర్ట్ లో యాక్టివేట్ చేసుకోండి. బికాస్ ఇప్పుడు మీకు తెలియదు దాని బెనిఫిట్. మీరు కాలేజ్ ముచ్చిన తర్వాత మీకు వచ్చేసి చాలా మంచి ఆపర్చునిటీస్ ఉంది. మీరు వచ్చేసి ఇండియాని చాలా రిప్రజెంట్ చేయొచ్చు. దాని తర్వాత మీకు ఈజీగా కాలేజ్ సీట్ దొరకడం. సో మీకు ఏమైనా స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంది అంటే ధైర్యంగా దిగండి, బీ స్పోర్ట్ అండ్ మేక్ షూర్ దట్ యూ ప్లే దట్ గేమ్ అండ్ బిలీవ్ ఇన్ గాడ్. సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఐ క్లోజ్లీ బిలీవ్. సో మీకు వచ్చేసి ఎప్పుడైనా భయంగా ఉందో, ఏం చేసేది తెలియదు, ఎట్ట వచ్చేసి మీకు వచ్చేసి ఒక సబ్జెక్ట్ వచ్చేసి మనం చదువుతామో లేదో, మ్యాథ్స్ వచ్చేసి హార్డ్గా ఉంది, కొన్ని మందికి సోషల్ హార్డ్గా ఉంటుంది, కొన్ని మంది సైన్స్ హార్డ్గా ఉంటుంది. సో జస్ట్ మీకు పెట్ట దేవుడు ఏమైనా వాసవిక్ల మాతానో పెరుమాళ ఎవరైనా, సో మేబీ జస్ట్ స్పెండ్ 2 minutes బిఫోర్ యూ గో టు స్కూల్, జస్ట్ బిలీవ్ ఇన్ గాడ్ అండ్ గో, సీ ద వండర్ఫుల్ మ్యాజిక్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సో మీకు ఏమైనా ప్రాజెక్ట్స్లో ఏమైనా డౌట్ ఉంది అంటే, స్కూల్ ప్రాజెక్ట్స్లో ఎట్లా చేయాలని తెలియంటే మీరు వచ్చేసి మా షాప్ని ఫోన్ చేస్తాం, మేమే మీకు వచ్చేసి హెల్ప్ చేస్తాం. ఎట్లా వచ్చేసి మీకు స్కూల్ ప్రాజెక్ట్స్ వచ్చేసి ఎట్లా చేస్తాం, స్కూల్ డ్రాయింగ్స్ ఎట్లా చేస్తాం, చార్ట్స్ ఏమైనా చార్ట్స్ వచ్చేసి చేసి ఎత్తుని రమ్మన్నారు ఎట్లా చేయాలని అడిగినారంటే మేము హెల్ప్ చేస్తాం. సో థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ అండ్ ఈ సెషన్ని బాగా యూటిలైజ్ చేసుకోండి అని చెప్పేసి అందరూ రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాసవి క్లబ్ అండ్ District V502A for giving me this opportunity. థ్యాంక్ యూ ఫర్ యువర్ క్రిస్ప్ అండ్ ఇన్ఫర్మేషన్. ప్రాజెక్ట్స్ అంతా హెల్ప్ చేసని చెప్పింటారు, ఇన్ఫర్మేషన్స్ ఎట్లా గైడ్ చేయాలని చెప్పింటారు, అందరికీ యూస్ఫుల్ గా ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సపోర్ట్ విశ్వంత్ అన్న. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తాంనా? yes. సో నౌ విల్ గో ఫర్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ బై Tej Himant Sai. Tej? Unmute చేయాలి. చేసేసి. Hello. చెప్పుకున్నా. Good evening, everyone. My name is V. Tej Himant Sai. As usual, today's session was very engaging and useful. I thank Vasavian Manoj sir and Vasavian Veera Pratap sir for teaching us the value of time and how to manage time effectively. A special thanks to all the trainers for spending your valuable time for us. Jai Vasavi. Thank you, Tej, for your valuable vote of thanks. Okay? Thank you. ఓకే కిడ్స్ లీవ్. అలా ఓకే కిడ్స్, నేడు క్లాస్ అయిపోయింది. మీ యాక్టివిటీస్ చెప్పేసినారు, మీ గ్రూప్స్ లో పెడతారు. బై బై టు ఆల్. బై బై కిడ్స్. బాయ్. థ్యాంక్ యూ. Thank you. Bye bye. Good night. సూపర్. బాయ్. మన టీం అట్లే హోల్డ్ చేయండి.
సాత్విక లాగౌట్ చేసుకోమ్మా, రేపటి జాయిన్ చేస్తాం. తేజ్ హిమంత్ సాయి. రక్షిత సిద్ధార్థ్ వాళ్ళు ఉంటారు. సిద్ధార్థ్, అభిమన్యు, రక్షిత, శివశైలేష్. కన్నా తేజ్ లాగౌట్ చేసుకోకన్నా, రేపటికి జాయిన్ చేస్తాం. వీళ్ళు రక్షిత వాళ్ళు ఉంటారు. రక్షిత అండ్ శివశైలేష్. ఓకే పోయేసినారు. ఓకే ఓకే దీప్